మార్కెట్లో నేతి బీరకాయ దొరికితే ఇలా పచ్చడి అయితే చేశాను. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుందో. నేతి బీరకాయ దొరికితే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే సీజన్ అంట నేతి బీరకాయకి. సో నేతి బీరకాయ తీసుకొని పొట్టంతా తీసేసుకోవాలి. వీటితో పాటు 4 టమాటాలు అయితే కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది. బీరకాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. టొమాటోలు తొడిమలు తీసేసి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. 2 స్పూన్ల నూనె కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. బీరకాయలు టొమాటోలు వాటర్ వచ్చి ఇలా దగ్గరకు వస్తుంది అన్నప్పుడు హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మరి కొంచెం సేపు ఉడికించుకుంటే గనక ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్ గా చల్లారిపోనివ్వాలి. నెక్స్ట్ మిక్సీ జార్లో ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ జీలకర్ర వేసుకొని ఈ ముక్కలన్నీ వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ లో పోపు సామాన్లు ఎండుమిర్చి అందులోనే కరివేపాకు కూడా వేసుకొని అంతా ఫ్రై అయిన తర్వాత పచ్చట్లో వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడం. నచ్చితే ట్రై చేయండి.